హాయ్ ఫ్రెండ్స్, మీరు జీరోధాలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఎస్ఐపిని డిలీట్ కానీ క్యాన్సిల్ చేయాలనుకుంటే కనుక ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా కాయిన్ యాప్ ఓపెన్ చేసుకుందాం. మనం కాయిన్ మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్స్లో చూస్తే కనుక మీ పోర్ట్ఫోలియోలో మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ అవి మీరు చూసుకోవచ్చు. సో ఇందులో ఏ పర్టికులర్ ఫండ్ అయినా మీరు ఆ మ్యూచువల్ ఫండ్స్ని డిలీట్ చేయాలనుకుంటే కనుక అందులో ఎస్ఐపి స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నారు. సో అది డిలీట్ చేయాలనుకుంటే సో ఆ పర్టికులర్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు, అలాగే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత, అలాగే దాని కరెంట్ వాల్యూ ఎంత, యావరేజ్ ఎన్ఏవి ఎంత అండ్ కరెంట్ ఎన్ఏవి ఎంత. సో ఇవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. సో అలాగే స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు మనది ఎస్ఐపి ఏదైతే ఉందో 1 ఎస్ఐపి యాక్టివ్ అని కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని డిలీట్ చేయాలంటే కనుక సో ఇక్కడ మనము దీని మీదే ట్యాప్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే కనుక నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా నాకు డేట్ కనిపిస్తుంది. సో ఈ లోపల నేను ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే కనుక సో దీని మీద క్లిక్ చేయాలి. సో ఇన్స్టాల్మెంట్ డ్యూ ఉన్న 2 days దాకా మీకు టైం ఉంటుంది ఎస్ఐపి డిలీట్ చేయడానికి. సో ఇప్పుడు ఈరోజు ఇంకా 4th December కాబట్టి నేను ఇప్పుడు డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వెంటనే మాడిఫై అనేసి మీకు ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు మాడిఫై అయినా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డేట్ ఎక్స్టెండ్ చేయాలంటే కూడా ఈ మాడిఫై ద్వారా మీరు డేట్ని మార్చుకోవచ్చు. డిలీట్ చేయవలసిన అవసరం లేకుండా మీరు కావాలంటే డేట్ని మార్చచ్చు. డిలీట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఈ 3 dots మీద క్లిక్ చేస్తే మనకి డిలీట్ చేసే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, డిలీట్ అండ్ పాజ్, ఇలాగ మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో డైరెక్ట్గా మీరు స్టాప్ చేసేయాలనుకుంటే కనుక డిలీట్ని సెలెక్ట్ చేయొచ్చు, ఆర్ మీరు పాజ్ చేసి కూడా ఉంచవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి అనేది పాజ్ చేసి మళ్ళీ ఆఫ్టర్ ఏ పర్టికులర్ టైం మళ్ళీ దాన్ని స్టార్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డిలీటే చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి డిలీట్ మీద క్లిక్ చేయాలి. డూ యూ వాంట్ టు డిలీట్ దిస్ ఎస్ఐపి అంటే ఎస్ అని క్లిక్ చేయండి. సో ఎస్ఐపి డిలీటెడ్ అనేసి మెసేజ్ అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్లో పోర్ట్ఫోలియోలో చూస్తే కనుక 2 ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఎస్ఐపిస్లో చూస్తే కనుక 1 ఎస్ఐపిఏ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎస్ఐపి డిలీట్ చేశాను కాబట్టి ఇక్కడ 1 ఎస్ఐపిఏ కనిపిస్తుంది. పోర్ట్ఫోలియోలో 2 ఎందుకు కనిపిస్తున్నాయి అంటే మనం డిలీట్ చేసినంత మాత్రాన మన అమౌంట్ ఏదైతే ఆ ఎస్ఐపిలో మనం ఇన్వెస్ట్ చేసి ఉంచామో సో ఆ అమౌంట్ అందులోనే ఉంటుంది. సో మీరు దాన్ని తర్వాత రిడీమ్ చేసుకుంటే కానీ మీ బ్యాంక్లోకి ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. వన్స్ డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఎస్ఐపిని సెలెక్ట్ చేసి మీరు రిడీమ్ అని చేస్తే కనుక మీకు అప్పుడు మీరు అమౌంట్ అంతా రిడీమ్ మీకు మీ బ్యాంక్లోకి చేసుకోవచ్చు. ఏ ఎస్ఐపి అయితే డిలీట్ చేశారో దాన్ని సెలెక్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ మనకి 3 dots కనిపిస్తాయి కదా, సో ఈ 3 dots మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రిడీమ్ ఆప్షన్ వస్తుంది. సో ఈ రిడీమ్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు మీ అమౌంట్ని అంతా రిడీమ్ చేసుకోవచ్చు మీ బ్యాంక్లోకి. ఎస్ఐపి డిలీట్ చేసిన తర్వాత మీరు రిడీమ్ చేసుకోకుండా అలాగే అట్టే పెట్టినా దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అండ్ మీరు అట్టే ఫ్యూచర్ టైం కూడా మీరైతే రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఐపిని మనం డిలీట్ చేసే ప్రాసెస్. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.